హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఏంటంటే హోలీ ల్యాండ్ M2 మైక్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ఒక మినిమం బడ్జెట్లో మంచి మైక్ కావాలంటే ఐఫోన్స్కి కానీ ఆండ్రాయిడ్స్ కానీ నెక్స్ట్ కెమెరాకి కానీ చాలా బెస్ట్ అండి. ఇది యూజ్ చేసుకుంటే మీకు చాలా వరకు యూట్యూబ్ వ్లాగ్స్కి అవి మీకు బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే అమెజాన్లో 14,990కే ఉంది. ఒరిజినల్ ప్రైస్ వచ్చి 21,000 ఉంది. అయితే ఇప్పుడు దీని గురించి ఏంటంటే మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది, ఒక మంచి బడ్జెట్లో ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి ఈ మైక్స్ రెండు కూడా. వెయిట్ కూడా పెద్ద ఎక్కువ ఉండవు, 9 గ్రామ్స్ ఎంత వెయిట్ ఉంది అంతే. జస్ట్ ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి ఒకసారి చూద్దాం. అయితే ఇందులో ఉన్న ఏంటంటే మనకు ఒకసారి అన్బాక్స్ చేస్తే ఫస్ట్ వీళ్ళు ఏంటి ఇచ్చారంటే ఒక స్టిక్కర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఒక హోలీ ల్యాండ్ కార్డ్ అనేది స్టిక్కర్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఇంకేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఈ స్టిక్కర్స్తో పాటు కొన్ని మాన్యువల్ అండ్ గైడ్, క్విక్ గైడ్ ఒకటి, తర్వాత ఏంటంటే వీటిని అసలు దేనికి ఇది వాడచ్చు, ప్యాకింగ్ లిస్ట్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ మనం మైక్స్ మీద ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి మెయిన్ బాక్స్ లాంటిది ఒకటి ఇచ్చారు, లైక్ బడ్స్ లాగా ఉన్నాయి సేమ్. ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటాయి అంటాం. అయితే ఇది ఓపెన్ చేస్తే ఒక 2 మైక్స్ అండ్ 1 రిసీవర్ ఇచ్చారు. ఈ రెండిటిని కూడా ట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ రెండు కూడా మైక్స్, వీటిలో ట్రాన్స్మిటర్స్ అంటారు. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది మెయిన్ అనమాట. ఇది మనం కెమెరాకి పెట్టే విజన్ రిసీవర్ 1, కెమెరాస్ విజన్ రిసీవర్ 1 అంటారు దీన్ని. ఇది వాల్యూమ్ కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అది కూడా మనకి ఎంత వాల్యూమ్ పెట్టుకోవచ్చు అనేది కూడా క్లియర్గా మనకి తెలుస్తుంది. దీని సైడ్ చూస్తే పవర్ బటను, నెక్స్ట్ ఇది కెమెరాకి పెట్టే 3.5 mm TRS కేబుల్ జాక్ అది. నెక్స్ట్ వీటికి ఏమి ఇచ్చారో మిగతాయి చూద్దాం ఒకసారి. ఇది యాపిల్కి యూజ్ చేసే లైట్నింగ్ ప్లగ్ కేబుల్ ఇది. మనం డైరెక్ట్గా ఐఫోన్స్కి పెట్టేసుకొని వారి రిసీవర్స్ డైరెక్ట్గా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇదేంటంటే USB-C ప్లగ్ రిసీవర్ 1, అంటే USB మనం ఏదైతే ఉంటుందో ఆండ్రాయిడ్ ఫోన్స్కి అవి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఐఫోన్స్ కూడా ఇది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే లోపల బాక్స్లో వీళ్ళు ఏంటంటే ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇందులో ఏమన్నాయంటే ఒక పౌచ్ లాంటిది ఉంది, హోలీ ల్యాండ్ లోగో వేసి ఉండే. ఈ పౌచ్ ఓపెన్ చేసేసరికి ఒక 2 బ్లాక్ క్లిప్స్ అనేది ఉన్నాయి విత్ మ్యాగ్నెట్. ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. అది మ్యాగ్నెట్ అటాచ్మెంట్స్. ఇవి మైక్స్కి మనం అటాచ్ చేసుకోవచ్చు, మనం క్లిప్ చేసుకోవచ్చు. అంటే మన షర్ట్కి కానీ దేనికన్నా సరే మనం క్లిప్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉండడానికి ఈ రెండు అనేది వాళ్ళు ఇచ్చారు, ఇంక్లూడింగ్ మ్యాగ్నెటిక్ పవర్తో. అంటే మనం డైరెక్ట్గా ఇవి పెట్టుకొని దీనికి మైక్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమి ఇచ్చానో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే USA to USB-C కేబుల్ అనేది ఇచ్చారు. ఇది ఏంటంటే ఫర్ ఛార్జింగ్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏంటంటే నెక్లెస్ వైర్డ్ క్లిప్స్ అనేది ఇచ్చారు, ఒక 2 క్లిప్స్. ఇవి కూడా మనం బడ్స్కి అటాచ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే 3.5 TRS కేబుల్. ఇది ఏంటంటే ఓన్లీ మన కెమెరాకి, నెక్స్ట్ ఏంటంటే ఈ మైక్ రిసీవర్కి పెట్టుకోవడానికి. ఈ రెండింటిని విండ్ స్క్రీన్ అంటారు, మనం మైక్ రిసీవర్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు టోటల్ యాక్సెసరీస్ ఏమి ఇచ్చారో అన్నీ కూడా ఒకసారి చూద్దాము. ఈ టోటల్గా వచ్చిన యాక్సెసరీస్ ఇవి అనమాట. హోలీ ల్యాండ్ లార్క్ M2లో వచ్చినవి అన్నీ ఇవి యాక్సెసరీస్. ఒకసారి బ్రీఫ్గా చూడండి. ఇవన్నీ కూడా చాలా వర్తబుల్, చాలా బాగుంది ఇది.